నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న ప్రధాని మోదీ వివిధ ప్రభుత్వ ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష పలు అంశాలపై చర్చించిన చంద్రబాబు నాయుడు నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రజలందరూ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో రథసప్తమి వేడుకలు వార్తల్లోని వివరాలు చూద్దాం. పార్లమెంట్లో జరిగే ప్రతి సమావేశం ప్రజలకు మేలు చేసేదిలా ఉండాలని ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అవినీతికి తావులేని పాలనను అందిస్తున్నామన్నారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని స్పందిస్తూ దేశ ప్రజలు తమ నమ్మకాన్ని మాపై ఉంచారన్నారు. గరీబీ హఠావో అంటూ నినదించిన కాంగ్రెస్ 5 దశాబ్దాల్లో పేదరికాన్ని రూపుమాపలేదని 10 ఏళ్ల తమ పాలనలో 25 కోట్ల మందిని పేదరికాన్ని జయించారని 4 కోట్ల కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించామన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టిస్తున్నామని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి వచ్చామన్నారు. తాజా బడ్జెట్లో మధ్యతరగతికి రాయితీలు కల్పించామన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించిన దాఖలాలు చరిత్రకు తెలియదంటూ నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగంపై చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని పేర్కొన్నారు. 2 लाख रुपया 2013-14 में 2 लाख रुपये, सिर्फ 2 लाख रुपये उस पर इनकम टैक्स माफी थी और आज 12 लाख रुपये संपूर्ण रूप से इनकम टैक्स से मुक्ति। और हमने बीच के कालखंड में भी 14 में भी 17 में भी 19 में भी 23 में भी हम लगातार ये करते आए, घाव भरते गए और आज बैंडेज बाकी था वो भी कर लिया। स्टैंडर्ड डिडक्शन उसके अगर 75,000 जोड़ दें तो 1 अप्रैल के बाद देश में जो सैलरीड क्लास हैं उनके 13.25 लाख रुपए तक कोई इनकम टैक्स नहीं देना पड़ेगा. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు ప్రభుత్వ శాఖల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదాయం ఆర్జించే విభాగాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రణాళిక శాఖ సంబంధిత అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజలందరూ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుపతిలో మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. గత 2.5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 71 లక్షల మందికి క్యాన్సర్ పరీక్షలను నిర్వహించామన్నారు. ప్రజల్లో మార్పు రావాలని ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 63% వరకు క్యాన్సర్ను చికిత్సతో నయం చేసుకోవచ్చని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్వహించే క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటా 70,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్న కొన్ని అంచనాల ప్రకారం ICMR కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కానీ దాంట్లో 40 నుంచి 42,000 మంది సగటున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతటి ప్రమాదకరంగా మారిన క్యాన్సర్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది.
నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొద్దిగా ఆహారపు అలవాటు మార్చుకోవాలి. కొద్దిగా జీవన శైలిని మార్చుకోవడం వల్ల క్యాన్సర్ను మనం నివారించుకోవచ్చు. లేదా ముందస్తు పరీక్షలు చేయడం వల్ల వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవాళ నేను క్యాన్సర్ దినం సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వాతావరణ కాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయి. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నయమవుతుందని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు రకాల క్యాన్సర్ ఔషధాలపై పన్ను మినహాయింపు, ప్రతి జిల్లాలో క్యాన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిన విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో గత 2 నెలలు ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి నాగరాజు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కడపలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే 100% నయం చేయవచ్చని, పాఠశాలల్లో విద్యార్థులకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వ్యాధి లక్షణాలు బయటపడిన వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఇది మేము దాదాపు 2 మంత్స్ నుంచి ఇంటింటికి వెళ్ళి ఈ ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. దీంట్లో అబోవ్ 18 ఇయర్స్ ఉండే వాళ్ళందరికీ, ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ గురించి పరీక్షలు చేయడము, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, అలానే సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఓరల్ క్యాన్సర్స్ కావచ్చు. ఈ మూటికి మనము ఒకవేళ ఎవరైనా అలాంటి సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే మా ఏఎన్ఎం, సిహెచ్ఓ వీళ్ళందరూ మళ్ళీ మెడికల్ ఆఫీసర్స్ యాప్లో వస్తుంది. మెడికల్ ఆఫీసర్ దీన్ని అందరినీ సస్పెక్టెడ్ కేసెస్ అన్నిటినీ మళ్ళీ పర్సనల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళు రిమ్స్కి పంపించడం జరుగుతుంది. అంటే అన్ని ల్యాబ్ పరీక్షలు చేసి పరీక్షలు చేయడం రిమ్స్కి పంపించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ మన కడప జిల్లాలో ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చినప్పుడు అన్ని పరీక్షలు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవాలి. కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. CMFRI ప్రాంగణంలో నిర్వహించిన మత్స్య ఉత్పత్తుల ప్రదర్శన నేటితో ముగిసింది. ఫుడ్ ఫెస్టివల్తో పాటు స్థానిక మత్స్య ఉత్పత్తిదారులు ఏర్పాటు చేసిన ప్రదర్శన మత్స్యప్రియులను ఆకట్టుకున్నాయి. వివిధ రకాల చేపలతో పాటు రొయ్యలు, పీతలు మరియు కటిల్ ఫిష్లు వంటకాలు సందర్శకులను అందుబాటులో ఉంచారు. ICMR CMFRI ఎర్నాకులం కృషి విజ్ఞాన కేంద్రం నేతృత్వంలో రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే లక్ష్యంతో స్థానిక ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. సీ ఫుడ్ ఫెస్ట్తో పాటు సాంకేతిక ప్రదర్శన, కొనుగోలుదారులు, అమ్మకదారులు సమావేశం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్లో భాగంగా ప్రదర్శిస్తున్న వివిధ రంగుల చేపలు ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి. వివిధ సముద్ర జీవులను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మత్స్య రంగంలోని వివిధ పరిశోధన సంస్థలు అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్లకు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురంలోని హంద్రీనీవా ప్రధాన కార్యాలయం వద్ద సిపిఐ, ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచకుండా అందులో లైనింగ్ పనులు చేపట్టడం వలన ప్రయోజనం ఉండదని, అత్యల్ప వర్షపాతం కలిగిన రాయలసీమకు ఈ కాలువ సామర్థ్యం పెంపుతో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు. మండలాలు, పశ్చిమ ప్రాంతము, కరువు పీడిత ప్రాంతము, ప్రత్యేకించి వర్షపాతం అతి తక్కువగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఆనాటి పెద్దలు శ్రీరామకృష్ణయ్య గారు దీనికి డిజైన్ చేయడం జరిగింది.
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు 1995లో దీనికి శంకుస్థాపన చేశారు. అలాంటి హంద్రీనివాస్ ప్రాజెక్టు యొక్క దాని కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచాలని చెప్పి మేము ముందు నుంచి కూడా కోరుతా ఉన్నాం. అధికారానికి రాకముందు తెలుగుదేశం పార్టీ కూడా పెంచాలని కోరింది. కానీ ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత హంద్రీనివాస్ కాలువ సామర్థ్యాన్ని పెంచడం కాకుండా ఇవాళ దానికి లైనింగ్ చేస్తామని చెప్పడం అని నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అసంతృప్తికి గురయ్యారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకించి కర్నూలు, అనంతపురము, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇవాళ అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలువ సామర్థ్యాన్ని పెంచండి. హంద్రీనివాస్ ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించండి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న పట్టణాలు, గ్రామాలకు తాగునీరు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నారు. ఇందుకు గాను అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ తీసుకున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, టిట్కో ఇంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు ఎలా ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీరు సమస్య రాకుండా ఉండటానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును 10 ఏళ్లకు పెంచుతామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, సమిష్టి కృషితో విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలు రాయనున్నారు. 10వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షతో ప్రారంభమై 20న సోషల్ స్టడీస్తో పరీక్షలు ముగియనున్నాయి. మహాకుంభమేళాకు తరలి వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లకు అదనపు కోచ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రద్దీకి తగ్గట్టుగా విజయవాడ, గయా, విజయవాడ మధ్య నడిచే రైలుకు అదనంగా 2 థర్డ్ ఏసీ, 2 స్లీపర్ క్లాస్ కోచ్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక కాకినాడ టౌన్, గయా, కాకినాడ టౌన్ మధ్య నడిచే రైళ్లకు 2 థర్డ్ ఏసీ కోచ్లను అదనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విజయవాడ రైల్వే డివిజన్ పౌర సంబంధాల అధికారి నుస్రత్ ఎం ధ్రువ్కర్ తెలిపారు. వార్తల్లో చిన్న విరామం.
తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరులోని హిందూ కళాశాలలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ముందుగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రతినిధి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మన సంస్కృతిని తెలుసుకోగలరన్నారు. సూర్య జయంతి అయిన రథసప్తమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం భక్తజన సంద్రమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దంపతులు, శాసనసభ్యులు కొండు శంకర్ దంపతులతో సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే రథసప్తమి ఉత్సవాలతో శ్రీకాకుళం నగరానికి కొత్త శోభ సంతరించుకుందన్నారు. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవెల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లా అన్నా, జిల్లాలో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి, మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్తో వైభవంగా చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీలో పాల్గొన్నారు. సూర్య జయంతి రథసప్తమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. మహాతేజ పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుణ్ణి దర్శిస్తే ఇతోతిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రథసప్తమి వేడుకల విశేషాలను ఇప్పుడు చూద్దాం. సూర్య జయంతి రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల,
చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ ఉదయం అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ, సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. శ్రీ సూర్య భగవానుడు తన ఉషా కిరణాలను ప్రసరించిన దృశ్యం ప్రతీతమైంది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ శ్యామలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుచానూరులో ప్రత్యేకంగా అశ్వవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. సప్త వాహనాలపై పద్మావతి అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల తరహాలోనే తిరుచానూరులో కూడా ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. ప్రతి ఏటా రథసప్తమి నాడు సప్త వాహన సేవలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుచానూరులో సూర్య భగవానుడి ఆలయం ఉండడంతో ముందుగా అశ్వవాహన సేవతో వాహన సేవలను ప్రారంభించి అనంతరం హంస, గరుడ, చిన్నశేష, గజ వాహనం, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తున్నారు. సప్త వాహనాలపై ఊరేగుతూ అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఈరోజు సూర్య జయంతి రథసప్తమి సందర్భంగా అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో రెండో వాహనంలో ఊరేగింపు జరుగుతున్నది. అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపు చేస్తూ అమ్మవారు విశేషమైనటువంటి ఈ రోజు 5 వాహనములు, ఉదయం 5 వాహనములు, సాయంకాలం 2 వాహనంలో ఊరేగింపు జరుగును. మొత్తం రెండో వాహనమైనటువంటి హంసవాహనంతో ఊరేగింపు జరుగుతుంది. మూడో వాహనం అశ్వవాహనము, 4 గరుడ వాహనము, 5 చిన్నశేష వాహనముతో ఉదయం 5 వాహనం సమాప్తమును. సాయంకాలము అమ్మవారికి విశేషమైనటువంటి చంద్రప్రభ వాహనము, గజవాహనంతో ఈ యొక్క 7 వాహనములు సమాప్తమగును. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని సూర్య భగవానుడి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని రథసప్తమి వేడుకలు ఈ ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 మాడవీధుల్లో సూర్యప్రభ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారిని సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ప్రజాప్రతినిధులు, భక్తులు దర్శించుకున్నారు. తిరుమల తరహాలో మార్కాపురంలో కూడా స్వామివారి సప్త వాహనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వాహనం వెంట కేరళ డప్పు వాయిద్యాల మధ్య మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ, పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. రథసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ప్రీతికరమైన సూర్యారాధన నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థులతో సూర్య నమస్కారాలు నిర్వహించారు. యోగా గురువు కరిబండి రామకృష్ణ విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి వాటి ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ఆరాధించడం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో చేరిందని, కేవలం 7 నెలల కాలంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏర్పాటు ద్వారా 3,10,925 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల పైచిలుకు ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పించామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే ప్రక్రియలో భాగంగా ఆమె పై విధంగా స్పందించారు. In this growth story. Speaker sir,
under our leadership of our Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, we have been climbing the success very fast in this 7 months. And then, to be precise, we have created a board, that is AP State Investment Promotion Board, wherein we have been attracting the investors around the world into the country through Andhra Pradesh. And it is a matter of pride to say that we have created. ఆంధ్రప్రదేశ్లో తెల్లదోమ రూపంలో కొబ్బరి ఉత్పత్తికి తీవ్ర విఘాతం వాటిల్లుతుందని, దీంతో రైతులు నష్టపోతున్నారని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే బాతసారథి కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ రోజైనా కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావించారు. కొబ్బరికి విఘాతం కలిగిస్తున్న తెగుళ్లను అరికట్టడంతో సహా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే కొత్త తరహా రకాలను ఆవిష్కరించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్థసారథి కోరారు. I would like to ask the Honorable Minister where the government has conducted in any research to develop diseases resistant coconut varieties, and if there are any plans to provide compensation for farmers affected by these diseases. माननीय अध्यक्ष महोदय, किसानों की आय बढ़ाना प्रधानमंत्री नरेंद्र मोदी जी की सर्वोच्च प्राथमिकता है और मुझे ये बताते हुए खुशी है, मैं पार्थसारथी जी का हृदय से आभार व्यक्त करता हूं कि नारियल से संबंधित प्रश्न उन्होंने पूछा है और नारियल के उत्पादन में आज भारत दुनिया में नंबर 1 के स्थान पर पहुंचा है. प्रधानमंत्री जी की उत्पादन बढ़ाने की యువతలో దాగి ఉన్న నైపుణ్యాల్లో మరింత వృద్ధి చేయడమే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనువైన నైపుణ్యాలను పెంపొందించడమే దీని ధ్యేయమన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కెరియర్ అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందంటూ జార్ఖండ్ రాష్ట్రం జేఎంఎం పార్టీకి చెందిన సభ్యురాలు మహోవా మాజీ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ పై విధంగా వివరించారు. యువతకు స్వయం సాధికారత కల్పించడంలో 5 మార్గాలను అనుసరిస్తున్నామన్నారు. With the exposure and with the internship having been completed, they'll be better placed to seek jobs. So in the budget of July 2024, when we came up with 5 different kinds of approaches, one to provide jobs, another to provide the contribution from the center to make sure that employers who are already with some kind of number of employees can ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగానే కాక విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తూ పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాల కోసం భారీగా భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానాలను ఆచరించారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు రేఖ వెంబడి రాజధాన్ పాస్ను బాహ్య ప్రపంచంతో కలపడానికి చేస్తున్న యత్నాలకు మంచు తుఫాను ఆటంకంగా మారుతుంది. హిమాలయాల్లో సముద్ర మట్టానికి 11,667 అడుగుల ఎత్తున ఉన్న ఈ పాస్ను భారతదేశం కలిపే గురేజ్ బందీపోరా రహదారి శీతాకాలం కారణంగా గత 3 నెలలుగా మంచుతో కప్పుకుంది. దీంతో ఇక్కడ రాకపోకలు నిషేధించారు. రాజధాన్ పాస్ వద్ద బలమైన గాలి తుఫాన్లు, మంచు తుఫాన్లు కొనసాగుండటంతో మంచు తొలగింపు కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. సరిహద్దు రోడ్ల సంస్థ నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రహదారిని అనుసంధానించలేకపోతున్నామని గురేజ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దూరదర్శన్కు తెలిపారు. ఈ రహదారి వెంబడి ప్రయాణాలు చేపట్టే ప్రజలు, పర్యాటకులు సహకరించి తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అభ్యర్థించారు. అందరూ ట్రాఫిక్ సలహాలను పాటించాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.